హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అప్డేట్స్. 12th వీక్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో బయట ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికి వచ్చి నామినేట్ చేశారో ఎవరెవరిని నామినేట్ చేశారనేది మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అలానే ఈ నామినేషన్స్ పరంగా ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఈ ఉన్న 3 వీక్స్లో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది కూడా మనం అయితే షేర్ చేసుకుందాము. అలానే అసలు ఇవన్నీ కూడా ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా బిగ్ బాస్ దేమో అన్నట్లుగా కూడా అనిపించింది. అంటే ఏ పాయింట్ పరంగా అనిపించింది అనేది కూడా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేస్తే కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఈ నామినేషన్స్ పరంగా ముందుగా సోనియానే వచ్చింది. సోనియా ప్రేరణను నామినేట్ చేసింది, ఆ తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది. ప్రేరణను నామినేట్ చేసిన విధానం ఏంటంటే యారగెంట్, యాటిట్యూడ్, ఏదో తిమ్మిరి చేసింది, ఏదో మాట్లాడుతుంది, ఏదో స్టైల్గా మాట్లాడాలని ఒక రాణిలాగా ఫీల్ అయిపోయి, ఎలిజబెత్ రాణిలాగా ఫీల్ అయిపోయి అంతా మాట్లాడింది. డబ్బా అది పగలగొట్టింది సీసా. తర్వాత నిఖిల్కి అనమాట, ఇంకా నిఖిల్ అయితే మాస్క్ తీసేసి డబల్ ఫేస్డ్గా ఆడుతున్నావు అట్లా అని మాట్లాడింది. కానీ ఫస్ట్ నుంచి చూస్తే నిఖిల్తో ఉన్నది సోనియానే. ఆ 4 వీక్స్ కూడా ఫస్ట్ వీక్ తప్పితే మిగతా 3 వీక్స్ కూడా తను నిఖిల్తోనే ఉంది. మనమంతా చూసాము. ఏది ఉన్నా కానీ ఇద్దరిది మిస్టేక్ ఉండే ఉంటుంది. బట్ కానీ బయట ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, బయట ట్రోల్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వచ్చి లోపలికి వచ్చి రివెంజ్ తీర్చుకున్నట్టుందనమాట. తన మీద ఏదైతే నెగిటివిటీ వచ్చిందో ఆ నెగిటివిటీ మొత్తం తీసేసుకోవాలి అన్నట్టుగా లోపలికి వచ్చి తనే క్వశ్చన్ వేస్తుంది. ఎదుటి మాట్లాడనివ్వకుండా తనే క్వశ్చన్ వేసి తనే మాట్లాడేసుకుంది. మొత్తం మినిమం 4 అవర్స్ అనమాట. లైవ్లో 4 అవర్స్ ఉంది సోనియా ఇంట్లో. సో ఇంకా 4 అవర్స్ ఉందంటే ఇంక మీరు ఊహించుకోండి, ఫస్ట్ వీక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ తను ఏవైతే ఉన్నప్పుడు ఇప్పుడు తను లేనప్పుడు కూడా పిన్ టు పిన్ మాట్లాడిందనమాట. ఆ మాట్లాడిని కూడా జనాలకి ఏమైనా అర్థమవుతున్నాయా అంటే లేదు. అనవసరంగా మళ్ళీ లోపలికి వచ్చి బ్యాడ్ అయింది సోనియా. తర్వాత నిఖిల్తో ఏదైతే ఉండి తను కూడా అన్నిట్లో ఉంది కదా. సో కానీ తన పరంగా మాత్రమే ఆలోచించి, తన అభిప్రాయం ప్రకారం మాత్రమే ఆలోచించి నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. ఏది ఏమైనా బ్యాడ్ అయింది మాత్రం సోనియానే. అప్పుడు బ్యాడ్ సోనియానే అయ్యింది, ఇప్పుడు కూడా బ్యాడ్ అయింది సోనియానే. ఇంకా ఆ తర్వాత బేబక్ వచ్చింది, పృథ్వీని నిఖిల్ని నామినేట్ చేసింది. పృథ్వీని ఇంకా ఫిజికల్ పరంగా నువ్వు ఇట్లా ఆడుతున్నావు అట్లా ఆడుతున్నావు అని అంతే. ఇంకా నిఖిల్ కూడా ఇంకా సేమ్ పాయింట్స్. ఇక్కడ నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఓజీ నుంచే ఉన్నారు. సో సేమ్ పాయింట్స్ అనమాట. అలానే శేఖర్ భాష, ప్రేరణ, యష్మిని గ్రూప్ గేమ్ అని చెప్పి, తర్వాత ఆదిత్య బోమ్ గ్రూప్ గేమ్ అని చెప్పి, తర్వాత నైనిక వచ్చింది. నైనిక నబిల్ని నామినేట్ చేసింది. నువ్వు ఇది వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ ఆట మొత్తం మారిపోయింది, చెప్పలేకపోతున్నావు, ఆడలేకపోతున్నావు అన్నట్లుగా. ఇంకొకటి యష్మిని, ఆ తర్వాత సీత వచ్చేసి ప్రేరణ, యష్మిని, ఇలా ఆదిత్యవం గారు కూడా ప్రేరణ, యష్మిని, ఇలా అందరూ కూడా వీళ్ళే నామినేట్ చేసేసి బయటకు వెళ్ళిపోయారన్నమాట. మణికంఠ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా మణికంఠ ఇంట్లోనే ఉన్నాడేమో అనిపించింది. నిఖిల్ని, నబిల్ని. మణికంఠ నామినేట్ చేసిన విధానం అయితే ఎలా ఉందంటే, వాళ్ళిద్దరికి అసలు హింట్స్ ఇచ్చినట్టే ఉంది. మీరు ఇవి చేంజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీ ఇద్దరు ఉండాలి అనే కాన్సెప్ట్లోనే మీ ఇద్దరిని నేను చూడాలి విన్నింగ్లో అన్నట్లుగా చెప్పి బయటకైతే వెళ్ళిపోయాడు. ఈ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ చేత నామినేట్ చేయబడి బయటకైతే వెళ్ళిపోయిన వాళ్ళే. కొద్దో గొప్ప ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎంటర్టైన్మెంట్, ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వనివ్వండి, వాళ్ళే షోని ఎంటర్టైన్మెంట్ పరంగా నడిపించారే తప్పితే ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళల్లో ఈ వచ్చిన వాళ్ళలో కూడా ఒక మణికంఠ తప్పితే మిగతా అందరూ కూడా లీస్ట్ ఓటింగ్తోనే బయటకైతే వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే పర్సనల్గా వాళ్ళని ఎవరైతే నామినేట్ చేశారో ఆ నామినేట్ చేసిన కొంచెం ఉంటుంది కదా రివెంజ్ లాగా, అలా వచ్చి మాట్లాడారనమాట. ఇక్కడ ఓవరాల్గా చూస్తే పాయింట్స్ ఏంటంటే, నిఖిల్ డబల్ ఫేస్డ్, మాస్క్ అక్కడో మాట ఇక్కడొక మాటలాగా, అలా వద్దు ఆ మాస్క్ తీసేసాయి అన్నట్టు. ఇంకొకళ్ళేమో స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, తగ్గించేస్తున్నావు, ఉమెన్స్ని బయటికి పంపించేస్తున్నావు అన్నట్లుగా అనమాట. అది నాకు సరిగ్గా కన్వే చేయడం రావట్లేదు. కానీ కిరాక్ సీత ఏదైతే ఉందో మాట్లాడేసి బయటకు వెళ్ళిపోయింది కదా. నిఖిల్ని అనింది, స్ట్రాంగ్ ఉమెన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని తగ్గించి వాళ్ళని తొక్కేస్తున్నావు అన్నట్లుగా మాట్లాడింది అనమాట. అది చాలా బ్లేమ్ అనమాట, అది తన మీద వేయడం. ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవరు తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కూడా బ్యాడ్ అవుతారు, వాళ్ళకి ఎఫెక్ట్ పడిద్ది అని అంటే సోనియా, యష్మి, ఇప్పుడు సీత, అంతే. ఎక్కువగా సోనియాకి, యష్మికే నెగిటివ్ అవుతుంది. బయటికి వెళ్ళినా లోపల ఉన్నా కానీ ఇక్కడ ఏది ఏమైనా కానీ నిఖిల్కేం పెద్ద ఫరక్ పడదు. అనవసరంగా వీళ్ళు ఆ మాటలన్నీ మాట్లాడేసి తనకు ఒక సింపతి తీసుకొచ్చి హైప్ తీసుకెళ్ళిపోయి ఓటింగ్లో ముందు, ఇంకా విన్నింగ్ రేస్లో నిఖిలే ముందు, ఇంకంతే. నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అట్లా చేసి వెళ్ళారు వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా. నేను అనుకోవడం ఏంటంటే, ఓజీ నుంచే అందరూ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నారు, విష్ణు తప్పించి. ఖచ్చితంగా బీబీ ప్లాన్ అయ్యేది నిఖిల్ని విన్నింగ్లో చూడాలి అని చెప్పి, విన్నింగ్లో పెట్టాలి అని చెప్పి. ఇంకా రాయల్స్ నుంచి ఎవరు లేరు.
ఇంకొకటి వచ్చిన వాళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు కదా. ఇక్కడ అసలు ఎవరు ఆడట్లేదు. ఒకసారి మీరు నామినేషన్స్ అన్నీ అయిన తర్వాత ఒకసారి మీరు రీచెక్ చేసుకుంటే, నామినేషన్స్ అయిన తర్వాత లైవ్లో అయినా ఎపిసోడ్లో అయినా ఎవరు డిస్కస్ చేసుకుంటున్నారో ఆ డిస్కస్ చేసే విధానం ఎలా ఉంటుంది ఏంటని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఒరిజినల్ ఎవరు. మామూలుగా అందరికీ ఏంటంటే ఈ ఓజీ వాళ్ళు ఆ లవ్ ట్రాక్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఆ ప్రేరణ చేసే యాటిట్యూడ్ విధానం కానీ అవన్నీ బాగా హైగా వెళ్ళిపోయి ఈ రాయల్స్ వాళ్ళు చేసేదంతా కూడా డల్ అయిపోయిందనమాట. అలానే ఇంకొకటి మిస్టేక్ ఎవరిది బిగ్ మిస్టేక్ అంటే బిగ్ బాస్దే. బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా క్లాన్స్ లాగా డివైడ్ చేశాడు. అంటే గ్రూప్స్ లాగా, ఒక గ్రూప్ లాగా వీళ్ళు ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే చివరికి వచ్చేసరికి వీక్స్ అన్ని చివరికి వచ్చేసరికి అందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి, కానీ ఆబ్వియస్గా ఫస్ట్ నుంచి వీళ్ళు గ్రూపులుగా ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్లో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ గేమ్ ఆడతారు. ఇటు ఆడుతున్నారు, అటు ఆడుతున్నారు. ఇటు వీళ్ళు నామినేట్ చేసుకోలేదు ఎవరెవరిని, వీళ్ళు ఇటు నామినేట్ చేసుకోలేదు. ఇటువైపు అయితే ఒకసారి విష్ణు నిఖిల్ని చేసింది, నిఖిల్ విష్ణుని చేశారు, లేదా విష్ణు నబీల్నైనా చేశాడు. కానీ ఇటువైపు వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురిని చేసుకోలేదు నామినేట్ అనేది. అంటే వాళ్ళకి ఏం మిస్టేక్స్ కనబడలేదా? ఇక్కడ ఏంటంటే బిగ్ ప్లాన్ వేసాడనమాట బిగ్ బాస్. వీళ్ళని కాకుండా వీళ్ళనే నామినేట్ చేయాలి, సింపతి రావాలి, హైప్ వెళ్ళిపోవాలి, అసలు ఓటింగ్ ఎంత ఉందని తెలుసుకోవాలి అన్నట్లుగా బిగ్ బాస్ మంచి ప్లాన్గానే స్క్రిప్టెడ్గానే వీళ్ళకి ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఎక్స్ కంటెస్టెంట్స్ సేమ్ బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే వీళ్ళు ఇక్కడ మాట్లాడి నామినేట్ చేసి వెళ్ళారేమో, దాంతోపాటు వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారేమో అని అనిపించింది. ఇంకా ఓటింగ్ వైజ్గా చూస్తే కనుక మనకి అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా నిఖిల్ ఫస్ట్ ప్లేస్, తర్వాత నబిల్, తర్వాత ప్రేరణ, తర్వాత యష్మి, పృథ్వీరాజ్ శెట్టి వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళల్లో ఈ మనకి ఫైనల్గా అయితే నేనైతే నిఖిల్, ప్రేరణ, నబిల్ ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఓటింగ్ ఇదనమాట. వీళ్ళు ఫైనల్లో కూడా వీళ్ళే ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినంత కంటెంట్ ఈ హౌస్లో ఎవరు ఇవ్వలేదన్నమాట. అంటే అన్నిటి పరంగా చూడాలి మనం, ఒక్కదాని పరంగా కాదు. ఇంకా ఈ మిగిలిన 4th, 5th ప్లేసెస్ ఎవరైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రాయల్ నుంచి తీసుకుంటారు. నన్ను అడిగితే గౌతమ్ కన్నా కూడా రోహిణి బాగా ఆడిద్దని అయితే నేను చెప్తాను. రోహిణి ఫిజికల్గా అంటే టాస్క్ల పరంగా అయినా, తన మాట్లాడే విధానం అయినా కానీ, అందరితో మింగిల్ అయ్యే విధానం, ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా సరే, ఏదైనా సరే రోహిణి అనేది గౌతమ్ కన్నా బెటర్ అని అయితే నేను చెప్తాను. గౌతమ్ నామినేషన్స్ రోజున ఆ గొంతేసుకొని మాట్లాడి, ఆ లుంగి కట్టుకొని, ఆ టవల్ కట్టుకొని ఏదో మాట్లాడి అరవడం ఇవన్నీ చేయడమే తప్పితే అందరితో కలిసడం అంటే అలా సోలోగా ఉండి ఆడితేనే విన్నర్ రేసు కరెక్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇది బిగ్ బాస్ హౌస్, అన్నింట్లోనూ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా, మనం ఇంకా మాట్లాడే పరంగా అయినా, టాస్క్ల పరంగా అయినా అన్నిట్లో మింగిల్ అవుతూ ఉంటేనే వాళ్ళు విన్నింగ్ రేస్కి అర్హులు అనమాట. సో నేను అనుకుంటున్నాను గౌతమ్ కన్నా కూడా రోహిణియే 4th ప్లేస్లో ఉంటేనే బాగుంటుంది. ఇంకా అది ఆడియన్స్ ఇష్టం కాబట్టి అది మనం ఏం చెప్పలేము. ఇది నా ఒపీనియన్ ప్రకారం, నా ఛానల్లో నా ఒపీనియన్ ప్రకారం నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ జరగబోయే మెగా చీఫ్కి సంబంధించి అప్డేట్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మన ఛానల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.